ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఢిల్లీ వైపు మళ్ళీ ఇప్పుడంతా హస్తినలోనే ఈ యొక్క ఏపీ రాజకీయాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో భేటీ అయిన తర్వాత ఇప్పుడు రాజకీయం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. చంద్రబాబు నాయుడు పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు, దాంతోపాటు ఏపీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి కీలకంగా చర్చించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ రాత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా తోటి భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఈరోజు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చినటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకొని అక్కడ జరిగినటువంటి అంశాలను కూడా చర్చిస్తారు. దాని తర్వాత టికెట్లకు సంబంధించినటువంటి విషయాలపైన పవన్ కళ్యాణ్ ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ ప్రయాణం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైనే తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నేతలు ఒకటే చెప్తున్నారు, కేవలం రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలపై చర్చించేందుకే ప్రధాని మోడీని కలుస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళడము, దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళడము, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలన్నీ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో ఈలోపే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి మోడీతోటి భేటీ అయ్యి దాంతోపాటు రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. అంటే ఎవరైనా కానీ ప్రధాని మోడీ అపాయింట్మెంట్ అడిగితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అడిగితే ఖచ్చితంగా ఆ పిఎం మోడీ అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. కానీ రాష్ట్రం సంబంధించినటువంటి ప్రయోజనాల కోసమని ఇటు వైసీపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ ఇద్దరు నేతలు బీజేపీ తోటి టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి కొంత బ్యాక్ స్టెప్ వేసే విధంగా ఉన్నారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కొంత ఆల్రెడీ ఇప్పుడు ఏపీలో టఫ్ కొనసాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో షర్మిల యాక్టివ్ రోల్ తోటి రాష్ట్రంలో తిరుగుతున్నారు. దాంతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు, జనసేన రెండు కలిపి వీరు ఆల్రెడీ ముందుకు వెళ్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు బీజేపీ కలిసి వస్తుంది కాబట్టి కొంత టఫ్ ఫైట్ ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత ఈ అన్ని అంశాలపై చర్చించేందుకు జగన్మోహన్ రెడ్డి పోతున్నారని చెప్పి మరొక వర్గం చెప్తున్నారు. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. కానీ రేపు ఉదయం వరకు కూడా ఖరారు అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ప్రధాని మోడీ దగ్గర ఎక్కువగా ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ అనేది తక్కువ జరగడం కూడా తక్కువ. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు కొంతమేరకు రాజకీయంగా చర్చిస్తారు. కానీ కీ రోల్ పోషిస్తున్నటువంటి కేంద్ర మంత్రి బీజేపీలో ఉన్నటువంటి కీలక నేత అమిత్ షా తోటి కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఆ సమయంలో మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు వస్తాయని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఒంటరిగానే వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. అంటే ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎప్పుడు కూడా లేవనెత్తలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాల లేక ఏ విధంగా ముందుకెళ్ళదు. ఎందుకంటే గతంలో చూసాం, అంటే రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక విషయం చూసుకుంటే ఇంకా అనేక అంశాలు. అందుకే బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా మనకి ఎన్నోసార్లు చూసాం. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కొంత రాజకీయం అనేది కొంత డిఫికల్టీగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి ఢిల్లీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ
సీనియర్లతోటి చర్చించారు. అంటే పొత్తులతోటి వెళ్తే ఏ విధంగా ఉండబోతుంది, అంటే 2014లో ఏ విధంగా అయితే పొత్తులతోటి కలిసి ముందుకు వెళ్ళారో అప్పుడు ఉన్నటువంటి ప్లస్సులు మైనస్లు, అంటే ఏ విధంగా లబ్ధి చెందింది, ఏ విధంగా ప్రజల్లో బీజేపీ అనేది ఎక్కువగా వెళ్ళిందనే అంశాలు కూడా ఆల్రెడీ బీజేపీ ఢిల్లీ పెద్దలు కసరత్తు కూడా చేశారు. ఈ అన్ని అంశాలను కూడా బీజేపీ పెద్దలు అన్నీ గమనిస్తూ ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళిన అంశాలపై కూడా కీలకంగా అమిత్ షా ఈ యొక్క రోల్ అనేది పోషించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, అంటే ఆల్మోస్ట్ పవన్ బీజేపీ రెండు కలిసి వెళ్తున్నాయి. కాబట్టి నో ఇష్యూ, అంటే ఏదైనా సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు సంబంధించినటువంటి అంశాలపైనే చర్చ ఆల్మోస్ట్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి 2-3 సార్లు భేటీ అయ్యారు. అంటే ఈ మధ్య కాలంలోనే 2-3 సార్లు భేటీ అయ్యి ఈ సీట్లు పంపకాలకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించారు. ఆ లోపే ఢిల్లీ అధిష్టానం నుంచి చంద్రబాబు నాయుడుకి పిలుపు రావడము, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి తిరిగి హైదరాబాద్కి రావడము, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయ్యి అక్కడ జరిగినటువంటి అంశాలు, ఈ టికెట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు సంబంధించినటువంటి అంశాలు చర్చించిన తర్వాతనే ఈ యొక్క లిస్టు తయారయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి బీజేపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలోనే కూడా బీజేపీ ఎన్డీఏ తోటి ఉన్నటువంటి కూటమిలో చాలామంది కొంత బయటికి వెళ్ళారు. కానీ బయటికి వెళ్ళినటువంటి నేతలను కూడా ఆ పార్టీని కూడా మళ్ళీ దగ్గరికి తీసుకోవాలని చెప్పేసి బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ రీసెంట్గా చూసాం 2-3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ వదులుకున్నటువంటి పార్టీని కూడా మళ్ళీ దగ్గరికి తీసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొన్నాయి. కాబట్టి కొంత చంద్రబాబు నాయుడు తోటి బీజేపీ కొంత క్లోజ్గా కొంత మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సింది, అంటే బీజేపీ ఏ విధంగా డిసిషన్ తీసుకోబోతుంది, అంటే పొత్తుతో వెళ్తారా లేదా, అంటే ఆల్మోస్ట్ ఆల్ వెళ్తారా అనేది స్పష్టంగా మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి స్క్రీన్లో మాత్రం మనకి అర్థమవుతుంది. అంటే ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలకు సంబంధించిన విషయం ఒకసారి చూస్తే కొంతమంది పొత్తులతోటి వెళ్తే బాగానే ఉంటుందని చెప్పి కొంతమంది చెప్పడం, దాంతోపాటు కొంతమంది 2014లో జరిగినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకొని కొంత ఇబ్బందులు కలిగాయి, చంద్రబాబు నాయుడు తోటి బీజేపీ కొంత మైనస్ అయిందని చెప్పేసి కొంతమంది, అంటే ఏపీ బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలే ఢిల్లీ అధిష్టానానికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు తాజా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ తమ మార్కు కొట్టే విధంగానే కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలను, అంటే అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది, దక్షిణాది రాష్ట్రాలపైనే బీజేపీ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఆ బీజేపీ మాత్రం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పాగా వేసేందుకు ఏ విధంగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చూడాల్సింది బీజేపీ ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది. అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి కలవంగానే ఏమంటే బీజేపీ ఎటువంటి ఆన్సర్ అయితే ఇయ్యదు ఏమంటే, కానీ కొంత సమయం అయితే బీజేపీ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు, పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. కాబట్టి వీరందరూ కలిసిన తర్వాత మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలని ఢిల్లీ బీజేపీ నేతలు పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. వారు పిలిచి మళ్ళీ ఈ విధంగా ఉంది, ఈ విధంగా చర్చలు జరిపారు, ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్దాము అనేది మళ్ళీ బీజేపీ క్లారిటీ తీసుకున్న తర్వాతనే ఈ యొక్క క్లారిటీ అనేది ఏపీ రాజకీయాల్లో పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సింది ఏ విధంగా ఉండబోతుంది. ఏపీ రాజకీయాలను మాత్రం ఈసారి కొంత అసౌతరంగానే మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నువ్వా నేనా అనే విధంగా ఒక పోటీ అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సభలు ఏర్పాటు చేస్తున్నారు, మరోవైపు చంద్రబాబు నాయుడు సభలు ఏర్పాటు చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర కూడా మళ్ళీ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అనేక సభలు కూడా ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ కూడా కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి షర్మిల ఎట్టి పరిస్థితిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రచ్చబండ అనే కార్యక్రమాన్ని తీసుకెళ్ళి వాళ్ళు కూడా గట్టినటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సింది ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ తమ వేస్తుంది, మరోవైపు కూటమిలో ఉన్నటువంటి ఆ నేతలు తమ ప్రయత్నాలు చేయబోతున్నారు. ఓటరు ఏ విధంగా ఉండబోతుంది, ఓటర్ నాడు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది.